హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఈ రోజు అయితే నేను స్ట్రీట్ సైడ్ ఎలా అయితే చాట్ అయితే ఉంటుందో నేను అలాగే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు వచ్చిన స్టైల్లో నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి లైక్ చేయండి. ఇవన్నీ దుబాయ్ సిరీస్ అనమాట. నేను ఫస్ట్ అయితే మార్నింగే నేను శనగలు నానబెట్టేసుకున్నాను. అవి నానబెట్టేసుకున్నాక ఈవినింగ్ 2 బంగాళదుంపలు ముక్కలు కోసి నేను 5 to 7 విజిల్స్ అయితే నేను వేసుకున్నాను. అందులో సగం చనా అయితే నేను మిక్సీ చేసుకున్నాను 50%. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్టు, ఉల్లిపాయ పేస్టు అండ్ మ్యాగీ మసాలా, చాట్ మసాలా, ఆల్ మిక్స్డ్ మసాలా, కరివేపాకు, ఉల్లిపాయ అండ్ నిమ్మకాయ సగం పీస్ అనమాట. ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి, కష్టమేం కాదు, బట్ టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. నేను ఆయిల్ అయితే బాగా డీప్ ఫ్రై అయ్యాక నేను ఆనియన్ పేస్ట్ అయితే వేసాను. ఆనియన్ పేస్ట్ వేసి ఫుల్గా కలుపుతూ ఉండాలన్నమాట. అది బాగా కలుపుకున్నాక ఆయిల్ అనేది మనకి పైకి తేలుతున్నప్పుడు చేసి మనం టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఫుల్గా కలపాలి. అది కూడా రెండు కూడా ఫుల్గా మిక్స్ అవ్వాక మనం కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను నేను. ఆల్రెడీ నేను టమాటా ప్యూరీలోని ఒక 2 అయితే వేసుకున్నాను, 2 మామూలుగా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఎంత పడుతుందో అంత క్వాంటిటీకి తగ్గ మసాలాలన్నీ వేసుకున్నాక నేను ముందుగా 100%లో 50% చనా అయితే నేను మిక్సీ పట్టాను కదా, ఆ మిక్సీ పట్టినది మొత్తం నేను ఇందులో వేసుకొని ఫుల్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక బంగాళదుంపలు ఉడకబెట్టినవి అవి కొద్దిగా చేత్తో ఒక్కసారి క్రష్ చేసి అవి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఫుల్ కలుపుకున్నాక అప్పుడు 50%లో ఇంకో కొద్ది 50% ఉన్న శనగలు కూడా అవి కూడా వేసి ఫుల్గా కలుపుతూ ఉండాలన్నమాట. ఫుల్ మిక్స్ అయిపోయి కలుపుకున్నాక అప్పుడు రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను 2 to 3 స్పూన్స్ అయితే నేను కారం వేసుకున్నాను అనమాట. కారం వేసుకున్నాక కారం అనేది ఎక్కడ లంప్స్ లేకుండా ఫుల్గా కలపాలన్నమాట. నీట్గా ఎంతైతే కలుపుకుంటామో అంత బెస్ట్ అనమాట. ఒక 5 మినిట్స్ కలిపితే చాలు, ఎందుకంటే కిందన అనేది అడుగు పట్టుకుంటూ ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఆ బంగాళదుంపల మధ్యలో తగులుతూ మనం స్ట్రీట్ సైడ్లో ఎలా అయితే మనం ఎంజాయ్ చేస్తామో అలాగే ఉంటుంది. నేను లాస్ట్లో అయితే మనం చాట్ మసాలా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. మ్యాగీ మసాలా, చాట్ మసాలా నేను లాస్ట్లో వేసుకున్నాక బాగా మిక్స్ చేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని నేను అక్కడ ఉన్న అందరికీ కూడా నేను ఒక బౌల్లో వేసాను అనమాట. వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని, అంటే అక్కడున్న ఇంగ్రీడియంట్స్ నా దగ్గర ఎంతైతే ఉన్నావో అంతలోనే నేను సరిపడిగా చేసుకున్నాను అనమాట. కొద్దిగా ఆనియన్ అండ్ లెమన్ అండ్ నా దగ్గర కొద్దిగా పాపడ్స్ అయితే ఉన్నాయి. ఆ పాపడ్స్ నేను ఫుల్గా క్రష్ చేసి అవి కూడా వేసుకున్నాను అనమాట. అందులో లైట్గా సేవ్ కూడా వేసుకున్నాను. మ్యాక్సిమం ఉన్నవన్నీ కూడా ఇందులో ఉన్న వాటితో చాలండి, చాలా టేస్టీగా అయితే వస్తుంది. అందరు పిల్లలు ఎంజాయ్ చేసుకొని తిన్నారు. ఫైనల్గా చాట్ మసాలా వేసుకొని నేను ఇలా అయితే చేసుకున్నాను అనమాట. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను. బాయ్.